హాయ్ గైస్, నేను మీ నాగేష్. మనం యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియోస్ చేసి ఆల్మోస్ట్ నెలల మంత్సా డేసా కాదు ఏంటి సంవత్సరాలు అయిపోయింది. ఆల్మోస్ట్ 1.5 year తర్వాత మళ్ళీ యూట్యూబ్లో అయితే మనం ఒక అంటే మంచి కంటెంట్ ఉన్న ఫుల్ లెంత్ వీడియో అనేది అప్లోడ్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి ఏంటంటే డైలీ ఫుల్ లెంత్ కంటెంట్ అనేది చేయబోతున్నాను, డైలీ వ్లాగింగ్ అనమాట. సో మనం డే మొత్తంలో ఏం చేస్తాం అదే నేను మీకు చూపిస్తాను. నా డేలో అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తాను, ఏంటి కథ, అది ఇది అని చెప్పేసి. సో ఈ కంటెంట్ కూడా కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనమైతే ఆటో అనేది వేయబోతున్నాం. మీకు డైలీ ఆటో కంటెంట్ అనేది వచ్చిందనమాట. అంటే ఎంతో కొంత నేను ఆటో తోలుతా కాబట్టి సో ఆటో కంటెంట్తో పాటు మిగతా ఎక్స్ట్రా అదేంటి మిగతా ఎక్స్ట్రా మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది కదా. సో మిగతా ఇంకేమన్నా పనులు చేస్తే అవి కూడా షూట్ చేసి అసలు నా డే మొత్తంలో ఏం జరుగుతుందని చెప్పేసి మీకైతే వీడియో అనేది మ్యాక్సిమం ఏ డే మిస్ అవ్వకుండా డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చలో. ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ అయితే పడింది కేఎల్ యూనివర్సిటీకి. మనీ చూడలేదు. సో పికప్ అయితే మనకి 850 meters ఉంది. వెళ్ళి పిక్ చేసుకుందాం పండి. ఫోన్ చేశాను కస్టమర్కి. మనకి ఇందులో కేఎల్ యూనివర్సిటీ అని చూపించింది కదా, కేఎల్ యూనివర్సిటీ కాదంట. ఇక్కడ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది కదా, మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్. ఎవరు రాలేదుగా. ఓకే, వీళ్ళైతే మంచిగా ఇంటి ముందు వాటర్ చల్లుతున్నారు, కడుగుతున్నారు అనమాట. ఇంటి ఆటోలు లెక్కండి 1 2 3 ఇక్కడ ఎవరు దూకున్నారు. 4 5 6 ఆటోలు ఉన్నాయి జస్ట్ 20 metersలో. అయ్యా 9 ఆటోలు అయ్యా. ఈ అమ్మ ఇక్కడ బాగానే ఉన్నాయి, మొత్తం 12 ఆటోలు ఎన్నో ఉన్నాయి. మ్యాక్సిమం ఈ రోడ్లో ఎప్పుడు రైళ్లు పడలేదు నాకైతే. స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు. అక్కడ ఇంటికి పోక ఎవరో నీళ్ళు కాబెట్టి పంపుతున్నారు. ఎప్పుడు నాకైతే ఈ రోడ్లో రైడ్ పడలేదు, ఫస్ట్ టైం. చిన్నపిల్లలు ఉన్నారు. వీడనా ఏమి అమ్మ వీళ్ళు చూడండి పొద్దునే భలే ముచ్చట్లు పెట్టుకున్నారు. మనమైతే ఆటో అనేది యూటర్న్ చేసుకుని బ్యాక్ వెళ్ళాలి. సందు చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి యూటర్న్ చేస్తున్నాం. అంటే అక్కడ కట్టలేదు కదా, లేదు. మళ్ళీ అక్కడ ఆర్చ్ వరకు వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ ఆటో తీయంగానే ఏంట్రా అసలు ఏం రైడ్లు పడట్లేదు, 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా అని చెప్పేసి చూశాను. కాకపోతే మంచి రైడ్ అయితే పడింది అనమాట. 257 rupees. ఇంకా వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. మన ప్రకాశం బ్యారేజ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పోలీసులు ఎందుకు ఎంతమంది ఉన్నారు నాకు అదే అర్థం కాలేదు. ఏమోలేండి, మన ఆటో ఆపకపోతే అదే మంచిది మనకి. ఆపుతారనుకున్న 1 second ఆపలేదులేండి. ఇంకా బ్యారేజ్ వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. ఎర్లీ మార్నింగ్ పిక్స్ అయితే అదిరిపోతాయి. మనకి ఎయిమ్స్ హాస్పిటల్ వెళ్ళడానికి 2 routes అయితే ఉన్నాయి. ఒకటి వారధి మీదుగా, ఇంకోటి ప్రకాశం బ్యారేజ్ మీదుగా. నేనైతే ప్రకాశం బ్యారేజ్ మీదుగా అయితే వెళ్తున్నాను. చూడండి మనమైతే ఎయిమ్స్ హాస్పిటల్ ఎంట్రీ ఇచ్చేసాం. ఈ స్పీడ్ బ్రేకర్లు మాత్రం విజయవాడలో బాగా వేసేస్తున్నారు భయ్య. చూడండి 2 వేసారు, 1 కాదు. 257 చేయలేదు, ఫోన్ పే లేదా. ఫస్ట్ రైడ్ అయితే చూడొచ్చు మనకి 257 rupees పడింది 16 kilometersకి. అండ్ టైం వచ్చేసి మనం 29.27 minutesలో అయితే దించామన్నమాట. భవానీపురం నుంచి ఇటు ఎయిమ్స్ హాస్పిటల్ వరకు 10 minutes అయితే ఉందో. ఇక్కడ ఏమన్నా రైడ్ పడిందేమో చూసి ఒకవేళ పడకపోతే బయటికి వెళ్తాం. మ్యాక్సిమం పడదు, 10 minutes చూద్దాం. ఎక్కడ నుంచి ఏం పడవు కదా అంత ఈజీగా. అది ఏం పడవు సార్. ఏంటి సార్ అంటే 109 అంటే పెద్ద సెక్యూరిటీ అతను వచ్చేసి వెళ్ళిపోమంటున్నాడు. ఎందుకంటే వేరే వాళ్ళు కెమెరాలో చూస్తారు, పార్కింగ్ ఉండకూడదని. లాగిస్తా వెళ్ళిపోతున్నా 1 minute అంతే. సెక్యూరిటీ అతను వచ్చి చెప్పడంతో నేనైతే ఇంకా ఎయిమ్స్ హాస్పిటల్ బయటకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నా కూడా ఎలాగో రైడ్స్ అనేవి ఎక్కువ పడవు. ఎందుకంటే నేను చాలాసార్లు ఇటువైపు వచ్చాను కాబట్టి పెద్దగా రైడ్స్ ఎప్పుడూ నాకు పడలేదు. నేను రైడ్లు ఏం పడట్లేదు కదా అని చెప్పేసి యూట్యూబ్లో స్క్రోల్ చేసా. రామ్ చరణ్ గారిది మనకి పెద్ది మూవీలో నుంచి 2వ సాంగ్ వచ్చింది అనమాట. ఏది ఇది సాంగ్ పేరు వచ్చేసి రై రై రా 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 సాంగ్. సో చూసాను ఇప్పుడే సాంగ్ అయితే రామ్ చరణ్ గారిది.
ఏంటి భయ్యా ఆ డాన్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, చిక్రీకే అసలు మొత్తం ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాటతో అయితే ఇంకా చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఏదో అట్టట్టు అనిపించిందిలే, కానీ సెకండ్ టైం థర్డ్ టైం వింటే మాత్రం చాలా బాగుంది సాంగ్ అయితే. మెయిన్గా మ్యూజిక్ మనకి ఈ మధ్య ఏంటంటే ఎక్కువ లౌడ్ సౌండ్ అయిపోయి దుబుక్ 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 దబుక్ అని చెప్పేసి మనకి లిరిక్స్ అనేవి మ్యూజిక్తో పాటు అంత క్లియర్గా అయితే మనకి వినపడట్లా. బట్ ఈ సాంగ్ మాత్రం మ్యూజిక్ కానీ అది కానీ చిక్రీ సాంగ్ లాగా చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. సో సాంగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 257 రూపీస్ తర్వాత ఒక్క రైడ్ పడలేదు భయ్య. ఏం చేయాలో అర్థం కాక ఇంకా రామ్ చరణ్ గారి స్టెప్ అయితే ప్రాక్టీస్ అవుతున్నారు రోడ్డు మీద. చూడండి అది కూడా వచ్చేసింది రైడ్లు ఏం పడట్లే, ఇంకా గ్యాస్ కొట్టడానికి వచ్చాను. రైడ్ పడింది, గ్యాస్ కొట్టడానికి. ఫుల్ గ్యాస్ అయితే 367 రూపీస్ ఎక్కింది మన ఆటోకి. మార్కెటా ఎక్కడ? సరే ఎక్కడ ఈడ టిక్కెళ్ళు వేసేయాలి గట్టిగా. ఎలా తీసుకెళ్ళిపోనా? ఇదివరకు ఇక్కడ ఎదురుకొట్టాయా? మొత్తం పడగొట్టేసి వెనక్కి తోస్తారు. ఎలా వచ్చేస్తావా? నా తీసుకెళ్ళిపోతా తీసుకెళ్ళిపోతా భయపడట్లేదు. లేదు నాకైతే ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ర్యాపిడోలో కానీ ఊబర్లో కానీ ఒక్క రైడ్ కూడా మోగలేదు భయ్య. ఇంకేం చేయాలో తెలియక ఖాళీగా రావడం ఎందుకని చెప్పేసి అక్కడ నుంచి చిన్నగా సర్వీస్ వేసుకుంటూ వచ్చాను. ఇంకా మార్కెట్లో సర్వీస్ దింపిన తర్వాత ఒక చోట అయితే టిఫిన్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ అయితే బజ్జీ తింటున్నాం. బాగుంది బజ్జీ, సాఫ్ట్గా మెత్తగా భలే ఉంది. చట్నీ ఉడిగంటూ లోపల పిండి ఉడకనట్టు ఉందన్నమాట. లోపల ఉడకలేదు, పైన అయితే బాగానే ఉడికింది. లోపల పిండి వాసన అనేది తెలుస్తుంది అన్నమాట తింటుంటే. తర్వాత మనకి 10:16కి రైడ్ అయితే పడింది బెంజ్ సర్కిల్కి. 72 రూపీస్ అంతా వెళ్ళి పికప్ చేసుకుందాం బండి. రైడ్ పడ్డాక ఇప్పుడు ఓవర్ మోగుతుంది. ఇప్పటిదా మోగచ్చుగా మోగదు. మనం ఏదైతే రైడ్ బుక్ చేస్తామో అప్పుడే మోగిస్ వస్తాయి. కొంచెం లోపలికి చూపిస్తుంది. ఇక్కడే ఇక్కడ స్కూల్, కరెక్ట్గా స్కూల్ దగ్గర ఇట్టారు లొకేషన్. శ్రీ చైతన్య విద్యా సంస్థ. వాటర్ ఉంది, నీళ్ళ ట్యాంకర్ ఉంది. ఓకే ర్యాపిడో ఎక్కడ బ్రో? ఓటీపీ ఉందా? 2178. మనకి చాలాసేపటి తర్వాత సెకండ్ రైడ్ అయితే మోగింది. ఇది మొగల్రాజ్పురం నుంచి బెంజ్ సర్కిల్ వరకు అటు ఇటుగా. ఇక్కడ కాలేజీని వదిలినట్టు ఉన్నారు, కాలేజ్ స్కూల్ నాకు తెలియదు మరి. ఇక్కడ బెంజ్ సర్కిల్ దగ్గర అయితే మనం వెళ్ళేపటికి సిగ్నల్ అయితే గ్రీన్లోనే ఉంది. మంచిగా వెళ్ళిపోదామండి. అరే వీళ్ళైతే కొంచెం అడ్డొచ్చారు. ఏం పర్లేదు. తారు చూసారా, రెడ్ కలర్ భలే ఉంది. మనం డెస్టినేషన్ కూడా దగ్గరకు వచ్చేసాం. సెకండ్ రైడ్ వచ్చేసి 3.1 కిలోమీటర్స్ అనమాట. మనం 9.33 మినిట్స్లో అయితే కవర్ చేసాం. రైడ్ పడింది, పికప్ చూద్దాం. 79 రూపీస్ అంత. సో ఇక్కడ నుంచి మనకి 550 మీటర్స్ అయితే ఉంది. ఇక్కడే అనమాట పికప్. చిన్నగా ఆటోలో ఎండ అయితే మామూలుగా లేదు భయ్యో. ఎండాకాలం స్టార్ట్ అయినట్టు ఉంది. ఊబర్లో 80 రూపీస్ చూపించింది రైడ్. డిస్టెన్స్ వచ్చేప్పటికి 3.24 కిలోమీటర్స్. టైం మనం వచ్చేప్పటికి 13 మినిట్స్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఫన్ టైమ్ రోడ్లో దింపేసాం ఆర్టీసీ కాలనీ. ర్యాపిడోలో ఇంకో రైడ్ పడింది. పికప్ చూసుకుంటే మనకి 650 మీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఇటు చూడండి అలా చూపిస్తున్నాడు. ఇదంతా వెళ్ళి ఇలా చూపిస్తున్నాడు. మనం ఇలా వెళ్ళిపోదాం సరిపోద్ది. ఇక్కడ నుంచి పికప్ ఇంకా 180 మీటర్స్ ఉంది. ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకోవాలి.
అంటే ఒకవేళ నా బండ్లు వచ్చాయి అనుకోండి వినిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడే పికప్ చూపించింది 3996 299 తెలుగు నయాత. తెలుగు नहीं आता हिंदी आता है. ర్యాపిడో ఇంకో రైడ్ పడింది, పాండియాలు పిక్ చేసుకుందాం. లొకేషన్ చూసుకుంటే 350 మీటర్స్ ఉంది. ఈ రోడ్లో లెఫ్ట్ తీసుకోవాలి మనం. ర్యాపిడో 5439. ఈ రైడ్ వచ్చేసి మనం ఆయుష్ హాస్పిటల్ దగ్గర దింపామన్నమాట. పికప్ లొకేషన్ చూసుకుంటే న్యూ ఆర్టీసీ కాలనీ దగ్గర. సో టోటల్ అయితే 82 రూపీస్ అనమాట ఈ రైడ్ వచ్చేసి. ఊబర్లో ఒక రైడ్ పడింది. సో ఇక్కడ రావరపాడు దగ్గర పికప్ చూద్దాం ఎంత ఉందో. 400 మీటర్స్ ఉంది, పాండియాలు పిక్ చేసుకుందాం. ఎండ అయితే సాగం కూడా. పికప్ ఇంకా 90 మీటర్స్ ఉంది. సో ఈవిడే అనుకుంటా. ఊబరేనా? ఫస్ట్ రైడ్ అయితే మనకి 114 రూపీస్ అయితే పడింది అనమాట. 5.27 కిలోమీటర్స్ 7 మినిట్స్ దించేసాం. కానీ మనకి క్యాష్ వచ్చింది 108 రూపీసే అనమాట. అవి మిగతా 6 రూపీస్ అనేవి వాలెట్లో పడిపోతాయి. ఎక్కిన కస్టమర్స్ అయితే కొంచెం లోపలికి వెళ్ళాలని చెప్పారు, కాకపోతే అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండడంతో దిగిపోయారనమాట. ఇంకా నేనైతే ఆటోని వెనక్కి లాగేసి చిన్నగా కట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది ఆ బుట్ట సందులో, ఒక చిన్న కారు ఆటో వెళ్ళడం వల్ల. ట్రాఫిక్ రా నాయన, చచ్చిపోయావా. మనమైతే ఇంక ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే ప్రమోషన్ షూట్ ఉంది కాబట్టి. సో రైడ్స్ అనేవి ఇంకేం నేను ఒకవేళ మన ఇంటి వైపు పడితే వెళ్తాను. మన ఇంటి వైపు భవానీపురం కానీ గొల్లపూడి కానీ కిష్ణనగర్ కానీ, లేకపోతే సర్వీస్ చేసుకుంటే వెళ్ళిపోదాం. సర్వీస్ అవుతాం. బస్ స్టాండ్ మార్కెట్ బస్ స్టాండ్ 20 ఫోన్పే ఉంది. మా ఇంట్లో ఇప్పుడు ఈ ఫుడ్ చూసుకుంటే రైస్ ఉందన్నమాట. దీంట్లోకి ఆలు కర్రీ, బంగాళదుంప ఫ్రై, ఇంకోటి కరివేపాకు పచ్చడి డబ్బా అయితే ఉంది. రైస్ అనేది మనం కొద్దిగా వేసుకున్నాం, ఎందుకంటే లావుగా ఉంటున్నాం అని చెప్పేసి డైట్ అనేది మెయింటైన్ అవుతున్నాం. ఇంకా టేస్ట్ ఎలా ఉందరంటే మా అమ్మగారు చేశారు ఈ కర్రీ అనేది. బాగుంది. మొక్కకైతే మంచిగా మసాలా పట్టిందన్నమాట. దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా తగ్గుతుంది. సో బాగుంది. అంటే మనం ఇక్కడికి వచ్చాం అనమాట. వెంచర్స్ ఇవన్నీ చుట్టుపక్కల మొత్తం వెంచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది షూట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి కేవలం 25 కిలోమీటర్ దూరంలో ఇంకో అద్భుతం ఏంటో తెలుసా, 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వీళ్ళే అందిస్తుంది. ఇంటికి వెళ్ళే ముందు ఇంక ఒళ్ళి దోశ అయితే తినేసాను. ఈ రోజు అయితే మనం ఎర్లీ మార్నింగ్ 6ంటికి లేచి మధ్యాహ్నం 12 వరకు ఆటో రైడ్స్ అయితే వేసాము. ర్యాపిడోలో అయితే 490 రూపీస్, ఊబర్లో అయితే 193. టోటల్ ఎంతో ఇంకో సర్వీస్ చూసుకుంటే ఒక 40 రూపీస్ అలా వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ చిన్నగా ఇంట్లో అన్నం తినేసి ప్రమోషన్ షూట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. అక్కడికి వెళ్ళేపాటికి వాళ్ళు ఒక లొకేషన్ పెట్టారు, ఆఫీస్ లొకేషన్. అక్కడికి వెళ్ళేపాటికి 2:30 అయింది. తినేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి ఒక 25 కిలోమీటర్స్ జర్నీ చేసాం.
తర్వాత ఇంకా అక్కడ వెంచర్స్ దగ్గర షూట్ అవన్నీ చేసేపటికి సాయంత్రం ఆల్మోస్ట్ 7 అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేపాటికి 9 అయింది. ఇంట్లో ఫోన్ చేసా, ఏమన్నా చేశారా అంటే ఏం చేయలేదు, బయట తినే అన్నారు. ఇంక సర్లే అని చెప్పేసి బయట ఉల్లిపాయ దోశ తినేసాను. ఇంక ఇప్పుడైతే మనం పడుకునే టైం అనమాట. సో ఇది మనది డైలీ వ్లాగింగ్లో ఫస్ట్ వీడియో. సో కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ల్యాగ్ అయినా అది ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే రాను నాకు ఇంకా అలవాటు అయింది కదా, మంచిగా కంటెంట్ అనేది ఇస్తాను. వచ్చే వీడియోలో హోలీ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మిస్ అవ్వకుండా చూడండి. ఇంక అందరికీ వెళ్ళే ముందు గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఇచ్చి వెళ్ళండి అనమాట. థ్యాంక్ యూ.